జై శ్రీరామ్. 550 సంవత్సరాల నిరీక్షణ, వందల సంవత్సరాల పోరాటం, కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం. ప్రస్తుతం అదే ప్లేస్లో నేనున్నాను. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ పుణ్యమూర్తి, ఆ మర్యాద పురుషుడు నడియాడిన నేలపైన ప్రస్తుతం నేను నుంచున్నాను. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నిజంగా ఎంత పవిత్రమైన స్థలమో, ఇక్కడ అడుగు పెట్టగానే ఆ వైబ్రేషన్ నేను అర్థం చేసుకోగలిగానండి. ఎంత బాగుందంటే నిజంగా నమ్మలేని స్థితి, నన్ను నేనే మర్చిపోయే స్థితిలో ఉన్నాను. చాలా సుందరమైన ప్రదేశం ఇది. అక్కడ అడుగు పెడుతున్నప్పుడు కొన్ని కిలోమీటర్ల ముందు నుంచే ఆ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ముందుగా రాముడు బాల్యావస్థ నుంచి ఏ విధంగా ఉన్నారు, ఆయన ఏ విధంగా ఎదిగారు, ఆయన భక్తులు కానీ ఇలా ప్రతి ఒక్కరి విగ్రహ రూపంలో వారు చూపించడం కానీ, ఇక అయోధ్య ధామ్ దగ్గరికి మనం అడుగు పెడుతున్న కొద్దీ ఆధ్యాత్మికత ఇంకా ఇంకా ఉట్టిపడుతూ ఉంది. చుట్టూ కూడా స్వాగత తోరణాలు, పూలమాలలతో అలంకరించి, విద్యుత్ దీపాలు పెట్టి ఇలా చాలా చాలా సుందరంగా ఎక్కడికక్కడ గానా బజానాలు ఏర్పాటు చేసి ఆ రాముడికి కీర్తిస్తూ వివిధ రకాల పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అందరూ పరవశించిపోతున్నారు. యూపీ వాసులంతా కూడా, చుట్టూ అయోధ్య వాసులంతా కూడాను. ఇంకా గ్రీనరీ ఇంకా ఇంకా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. రేపే ఆ శుభ ముహూర్తం. ఆ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. బాలరాముడి రూపంలో మనకు ఆయన దర్శనం ఇవ్వబోతున్నారు. అయోధ్యలో చాలా సుందరంగా ఏర్పాట్లు అనేవి జరిపించారండి. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ ఆ రాముడే మనకు అనువనువున కనిపించే ప్రదేశంలా కనిపిస్తూ ఉంటుంది. చాలా టైట్ సెక్యూరిటీ ఉంది, అది మాత్రం చెప్తాను. లోపలికి వెళ్ళాలంటే పాస్ కంపల్సరీ, ఎక్కడికక్కడ పర్మిషన్స్ అనేవి ఉండాలి. నార్మల్ వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. కొన్ని కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి పాసులు ఉన్నాయి అంటేనే లోపలికి అనుమతి. కానీ ఒక్కసారి బయట నుంచి లోపలికి వెళ్లే ముందు ఓవరాల్ వ్యూ చూడండి, ఎంత అందంగా ఉందో. అద్భుతమైన ఆర్చ్ ఇది, పెద్ద కమలం వికసించినట్లుగా ఆ రేకుల మధ్యలో ఆ సూర్య భగవానుడు, 7 గుర్రాలతోటి ఆ సూర్య భగవానుడు కనిపిస్తున్నారు. సూర్య భగవానుడిని ఇక్కడ ఇలా పెట్టడానికి విగ్రహ రూపంలో కారణం, ఆ రాముడు సూర్యవంశంలోనే జన్మించాడు. సూర్యవంశ పురుషోత్తముడు అని ఆ శ్రీరాముడిని మనం కొలుస్తూ ఉంటాము. ఒకసారి చూడొచ్చు, కంప్లీట్ గా 7 అశ్వాలతో ఆ సూర్య భగవానుడు చేతిలో కమలం పట్టుకుని పూర్తిగా ఆ కమలం లాంటి ఒక ఆర్చ్ మధ్యలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా అందంగా ఉంది. అలాగే అటువైపు ఇటువైపు కూడా సూర్యుడు ఏ విధంగా మొత్తంగా మనం చూసేటప్పుడు ఆకాశంలో మనకు కనిపిస్తాడో అదే విధంగా అక్కడ దీపాల రూపంలో, అంటే ఒక కాంతి కనిపించేలాగా, ఈవినింగ్ అయితే ఇంకా అందంగా ఉంటుంది. అలాగా రౌండ్ గా అటు ఇటు సూర్యులు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. దగ్గర దగ్గర ఒక లాంగ్ వే వరకు ఒక 10 అలాంటివి స్టాట్యూస్ లాగా, స్టాండీస్ లాగా మనకి ఏర్పాటు చేశారనమాట. అద్భుతమైన కలర్ కాంబినేషన్ తోటి ఎంట్రన్సే చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇక కొంచెం 10 అడుగుల దూరంలో ఉన్నానేమో నేను. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకా అయోధ్య ధామ్ లో, అంటే ఆ పరమ పావనుడు నడయాడిన ప్లేస్ లోకి నేను అడుగు పెట్టినట్టే ఆ లోపలికి. ఇక ఆలస్యం ఎందుకు, ఎప్పుడెప్పుడు ఆ రామయ్యని చూద్దామన్న నా కళ నెరవేరబోయే సమయం ఆసన్నమైంది. నాతో పాటు మీరు కూడా వీక్షితురుగానే ఆ రామయ్యని దర్శించుకునే ముందు చుట్టుపక్కల ఇంకా ఎలాంటి ఆలయాలు ఉన్నాయి, అలాగే మొత్తంగా అయోధ్య ఏ విధంగా ఉందనేది నా కళ్ళతో మీకు చూపిస్తాను. నాతో పాటు రండి.